ఇండియన్ క్రికెట్లో ప్రతి తరానికి ఒక నాయకుడు పుట్టుకొస్తాడు. కపిల్ దేవ్, సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ, ఇప్పుడు రోహిత్ శర్మ. వీరందరూ కేవలం ఆటగాళ్లు మాత్రమే కాదు, క్రికెట్లో టార్చ్ బేరర్స్ అని చెప్పొచ్చు. మొత్తం 11 మంది ఉండే టీంలో కొందరు ఆటగాళ్లు ఎప్పుడూ ప్రత్యేకంగా నిలుస్తుంటారు. మొత్తం జట్టు బాధ్యతని, క్రికెట్ అభిమానుల అంచనాలని తమ భుజస్కంధాల మీద మోసే ఆటగాళ్లు కేవలం కొందరే ఉంటారు. ఆ కొందరిలో ఖచ్చితంగా ఉండే ఆటగాడు రోహిత్ గురునాథ్ శర్మ, మనందరం ప్రేమగా పిలుచుకునే హిట్ మ్యాన్. తనదైన ఆట తీరుతో, తనకు మాత్రమే సాధ్యమైన 6 హిట్టింగ్ కెపాసిటీతో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సాధించారు రోహిత్. ఇండియన్ మెన్స్ క్రికెట్ టీంలో సాధారణ ఆటగాడిగా మొదలైన రోహిత్ శర్మ ప్రస్థానంలో అనేక మైలురాళ్లు, అనేక విజయాలు, అనేక రికార్డులు, అలా తన కెరీర్లో వరల్డ్ క్లాస్ బ్యాట్స్మెన్గా పేరు సంపాదించాడు. క్రికెట్లో ఏ ఆటగాడైనా హాఫ్ సెంచరీ చేస్తే ఆ ఆటగాడు సెంచరీ చేయాలని అందరూ కోరుకుంటారు. కానీ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ చేస్తే మాత్రం అతను డబుల్ సెంచరీ చేయాలి అని అందరూ అంచనాలు పెంచుకునే స్థాయిలో రోహిత్ ఆట తీరుంటుంది. కాబట్టి రోహిత్ శర్మ ఏం సాధించినా, ఎంత సాధించినా దాని వెనక ఎన్నో కష్టాలు, ఎన్నో త్యాగాలున్నాయి. కనుక ఈ వీడియోలో ఈ హిట్ మ్యాన్ గురించిన ఎన్నో విషయాలను మీకు తెలపబోతున్నాను. అసలు ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి అసాధారణ ఆట తీరుతో అసంఖ్యాక విజయాలు, అందుకోలేని రికార్డులు సృష్టించిన ఈ రోహిత్ శర్మ ఎవరు, క్రికెటర్గా ఎలా మారాడు, ప్రొఫెషనల్ క్రికెట్లో రోహిత్ శర్మ ప్రస్థానం ఎలా మొదలైంది, ఇండియన్ క్రికెట్లో రోహిత్ శర్మ సాధించిన గంతలేంటి, రోహిత్ శర్మ అంటే అభిమానులకి ఎందుకంత ప్రత్యేకం అనే ఈ విషయాల్ని ఈ వీడియోలో చూద్దాం. వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, సో ఎండ్ వరకు మిస్ కాకండి. అండ్ మీకు ఒక ప్రశ్న, మీకు నచ్చిన క్రికెట్ ఆటగాళ్ళు ఎవరు, వారి పేరును తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 1987 ఏప్రిల్ 30న మహారాష్ట్ర నాగపూర్లోని బన్సోడ్లో జన్మించారు. అంటే ప్రస్తుతం వీరి వయసు 37 సంవత్సరాలు. వీరి తల్లి పూర్ణిమ గారు, తండ్రి గురునాథ్ శర్మ గారు. వీరి కుటుంబం మహారాష్ట్రలో స్థిరపడినప్పటికీ వీరి కుటుంబ మూలాలు మాత్రం ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఉన్నాయి. రోహిత్ శర్మ తల్లి పూర్ణిమ గారు విశాఖపట్నానికి చెందినవారే. రోహిత్ శర్మ తల్లిదండ్రులు ఎప్పటికీ తెలుగులో మాట్లాడుకుంటారు. తన మదర్ టంగ్ తెలుగు అనే విషయాన్ని రోహిత్ చాలాసార్లు చెప్పారు. రోహిత్ శర్మ తండ్రి గురునాథ్ శర్మ గారు ఒక చిన్న ట్రాన్స్పోర్ట్ కంపెనీలో పనిచేసేవారు. అప్పట్లో ఆయన జీతం కూడా చాలా తక్కువ ఉండేది. రోహిత్ శర్మకి ఒక తమ్ముడు విశాల్ శర్మ కూడా ఉన్నారు. అయితే తండ్రి గురునాథ్ శర్మ గారికి వచ్చే తక్కువ జీతంతో 2 కొడుకులను చదివించటం, కుటుంబాన్ని పోషించటం ఆయనకి చాలా కష్టంగా గడిచేది. రోహిత్ కుటుంబం నాగపూర్లో ఉన్నప్పుడు కుటుంబం అంతా ఒకే గదిలో ఉండేవారు. దాంతో రోహిత్ చిన్నతనంలో తన అమ్మమ్మ, తాతయ్యల వద్ద ఉండేందుకు ముంబైలోని బొరివల్కి వచ్చాడు. ముంబై వచ్చిన తర్వాత రోహిత్ ఆసక్తి క్రికెట్ వైపు మళ్ళింది. క్రమక్రమంగా క్రికెట్ మీద ఇష్టం ఏర్పడింది. 1999లో రోహిత్ మొట్టమొదటిసారి తన వయసు 12 సంవత్సరాలు ఉన్నప్పుడు తన మేనమామ ఇచ్చిన డబ్బుతో క్రికెట్ క్యాంపులో చేరాడు. అప్పట్లో క్రికెట్ కోచ్ దినేష్ లాడ్ ఫుల్ టైం క్రికెట్ కోచ్గా ముంబైలోని స్వామి వివేకానంద ఇంటర్నేషనల్ స్కూల్లో కోచింగ్ ఇచ్చేవారు. అలాగే మిగతా ఖాళీ సమయాల్లో విడిగా పార్ట్ టైం క్రికెట్ కోచింగ్ ఇస్తూ ఉండేవారు. అయితే పార్ట్ టైం కోచింగ్లో చేరిన రోహిత్ శర్మ ఆట తీరు ఆయన ఆకట్టుకుంది. దాంతో రోహిత్ స్కూల్లో ఫుల్ టైమర్గా చేరితే మరింత మెరుగైన కోచింగ్ ఇవ్వచ్చు అని కోచ్ దినేష్ రోహిత్ని స్వామి వివేకానంద స్కూల్లో చేరమని సలహా ఇచ్చాడు. ఆ రోజుల్లో రోహిత్ కుటుంబం ఉన్న పరిస్థితుల్లో క్రికెట్ కిట్ కూడా కొనివ్వలేని ఆ కుటుంబం రోహిత్ని ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేయడం అనేది ఆ కుటుంబానికి చాలా పెద్ద విషయం. అయితే కోచ్ దినేష్ రోహిత్ కుటుంబ పరిస్థితుల గురించి తెలుసుకొని రోహిత్లో ఉన్న క్రికెట్ టాలెంట్ను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కోచ్ దినేష్ రోహిత్కి 4 సంవత్సరాల పాటు స్కాలర్షిప్ వచ్చేలా చేసి ఎలాగైనా స్కూల్లో చేరేలా చేశారు. ఇక ఆ స్కూల్లో చేరిన తర్వాత కోచ్ దినేష్ ఆధ్వర్యంలో ఫుల్ టైం క్రికెట్ ప్లేయర్గా రోహిత్ కెరీర్ పూర్తిగా మలుపు తిరిగిందని చెప్పాలి. రోహిత్ శర్మ తన క్రికెట్ కెరీర్ని మొదట్లో హాఫ్ బ్రేక్ బౌలర్గా మొదలుపెట్టారు. హాఫ్ బ్రేక్ బౌలింగ్ చేస్తూ లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసేవారు. రోహిత్ చిన్నప్పటి నుంచి వీరేంద్ర సెహ్వాగ్ వీరాభిమాని. ముఖ్యంగా సెహ్వాగ్ బ్యాటింగ్ చేసే విధానం రోహిత్ని క్రికెట్ ఆడేలా చేసింది. సెహ్వాగ్ అంటేనే మాస్ బ్యాటింగ్కి కేర్ ఆఫ్ కాబట్టి సెహ్వాగ్ని అభిమానించే వారు కూడా అలాగే డేరింగ్ డాషింగ్ బ్యాటింగ్ చేయాలనే అనుకుంటారు. రోహిత్ కూడా సెహ్వాగ్ బ్యాటింగ్ చూస్తూ బ్యాటింగ్లో మెలకువలు నేర్చుకున్నారు. అయితే కోచింగ్ టైంలో మాత్రం ఎక్కువగా హాఫ్ బ్రేక్ బౌలింగ్ ప్రాక్టీస్ చేసేవారు. ఇక స్వామి వివేకానంద స్కూల్లో చేరిన వెంటనే కోచ్ దినేష్ రోహిత్ని స్కూల్ టీంలో మెంబర్ని చేశారు. దాంతో ముంబైలో 2004లో జరిగిన హ్యారిస్ గిల్షిడ్ స్కూల్ టోర్నమెంట్లో ఒకరోజు రోహిత్ 7th డౌన్ బ్యాట్స్మెన్గా క్రీజులోకి వచ్చాడు.
ఆ మ్యాచ్లో రోహిత్ శర్మ ఆడిన విధానం కోచ్ దినేష్కి విపరీతంగా నచ్చింది. అప్పటి వరకు రోహిత్లో కేవలం హాఫ్ బ్రేక్ బౌలర్ మాత్రమే ఉన్నాడనుకున్న ఆయనకు రోహిత్ శర్మలో ఒక మంచి బ్యాట్స్మెన్ కనిపించాడు. దాంతో రోహిత్ శర్మని తర్వాత మ్యాచ్ నుంచి ఓపెనర్గా ప్రమోట్ చేశారు. ఓపెనర్గా బ్యాటింగ్ చేసిన మొదటి మ్యాచ్లోనే రోహిత్ సెంచరీ చేసి తనలో ఉన్న బ్యాట్స్మెన్ని ప్రపంచానికి పరిచయం చేశాడు. అప్పటి వరకు హాఫ్ బ్రేక్ బౌలర్గా ఉన్న రోహిత్ బ్యాట్స్మెన్గా మారి తన కెరీర్లో మరో మెట్టెక్కాడు. 2004లో ఓపెనర్గా రాణించడంతో స్కూల్ క్రికెట్లో రోహిత్ పేరు ఒక్కసారిగా మారుమోగడం మొదలైంది. 2004లో స్వామి వివేకానంద స్కూల్ టోర్నమెంట్ గెలవడానికి రోహితే కారణం. సాధారణంగా ఇండియాలో క్రికెట్కి ఉండే పోటీ మరే ఆటలో ఉండదు. అలాంటిది ముంబైలో అయితే ఆ పోటీ మరీ విపరీతంగా ఉంటుంది. అంతటి విపరీత పోటీని తట్టుకొని తనకంటే ఎంతో అనుభవం ఉన్న వారిని కాదని రోహిత్ స్కూల్ లెవెల్లోనే 2005లో 17 సంవత్సరాల వయసుకే లిఫ్ట్ ఏ క్రికెటర్గా ఒక రంజీ మ్యాచ్ని దేవధర్ ట్రోఫీ ఆడేందుకు వెస్ట్ జోన్ టీంలో సెలెక్ట్ అయ్యాడు. లిస్ట్ ఏలో రోహిత్ తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగంగా చక్కగా చేసుకున్నాడు. దేవధర్ ట్రోఫీలో భూపాల్లో జరిగిన నార్త్ జోన్ మ్యాచ్లో 123 బాల్స్లో 142 రన్స్ చేసి ఒక్కసారిగా క్రికెట్ ప్రపంచాన్ని ఆకర్షించాడు. ఆ ఇన్నింగ్స్ చూసిన సెలెక్టర్లు 2005లో ఇండియా ఏ టీంకి సెలెక్ట్ చేశారు. కేవలం ఒకే ఒక్క లిస్ట్ ఏ టోర్నమెంట్ రోహిత్ని ఇండియా ఏకు సెలెక్ట్ అయ్యేలా చేసింది. ఇండియా ఏ టీంతో కలిసి అబుదాబి, ఆస్ట్రేలియా వెళ్ళినా ఫైనల్ లెవెల్లో మాత్రం ఛాన్స్ రాలేదు. ఇక 2005 ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు ప్రకటించిన 30 మంది ప్రోబబుల్స్లో రోహిత్ శర్మ ఉన్నాడంటే అర్థం చేసుకోవచ్చు కేవలం 17 సంవత్సరాలకే ఏ స్థాయిలో సెలెక్టర్ల దృష్టిని రోహిత్ ఆకర్షించాడు అని. ఇక 2006 జులైలో న్యూజిలాండ్ ఏ మీద రోహిత్ తన ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్లో ఫస్ట్ ఇన్నింగ్స్లోనే హాఫ్ సెంచరీ చేసి ఫస్ట్ క్లాస్ కెరీర్ని కూడా గ్రాండ్గా స్టార్ట్ చేశాడు. అయితే ఏ ఆటగాడైనా ముందుగా రంజీలో ఆడి ఆ తర్వాత లిస్ట్ ఏ ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి వస్తాడు. కానీ రోహిత్ మాత్రం లిస్ట్ ఏ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేసి ఆ తర్వాత 2006-07 సీజన్లో ముంబై తరపున రంజీ ట్రోఫీ అరంగేట్రం చేశాడు. 2006-07 సీజన్లో గుజరాత్ మీద డబుల్ సెంచరీ చేసి మరోసారి వార్తలో నిలిచాడు. ఇక అదే సీజన్లో ముంబై ఫైనల్ వరకు వెళ్ళింది. ఫైనల్లో రోహిత్ సెకండ్ ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ చేసి ముంబై టైటిల్ రంజీ గెలవడంలో కీలకంగా వ్యవహరించాడు. ఇక 2007 సంవత్సరం రోహిత్ శర్మ జీవితంలో కీలకమనే చెప్పాలి. 2007లో రోహిత్ ఇండియన్ క్రికెట్ టీంకి సెలెక్ట్ అయ్యి ఇండియా తరపున ఆడాలి అని తన కల సాకారం చేసుకున్నాడు. 2007 జూన్ 23న ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో రోహిత్ తన ఇంటర్నేషనల్ వన్డే డెబ్యూ చేశాడు. ఇంటర్నేషనల్ క్రికెట్లో 7th ప్లేస్లో బ్యాటింగ్ చేశాడు. దాంతో ఆ మ్యాచ్లో రోహిత్కి సరిగ్గా బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఇక 2007లో ఏకంగా T20 వరల్డ్ కప్ టీంకి సెలెక్ట్ అయ్యి సీనియర్ ఆటగాళ్లతో కలిసి ఆడే అవకాశాన్ని సొంతం చేసుకున్నాడు. 2007 వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్లో సౌత్ ఆఫ్రికా మీద హాఫ్ సెంచరీ చేసి ఇండియా మ్యాచ్ గెలిచేలా చేశాడు. ఇక 2007 T20 వరల్డ్ కప్ ఫైనల్లో పాకిస్తాన్ మీద కేవలం 16 బాల్స్లోనే 30 రన్స్ చేసి నాట్అవుట్గా నిలిచాడు. ఫైనల్లో రోహిత్ వేగంగా ఆడిన విధానం అప్పట్లో రోహిత్ని హీరోని చేసింది. ఇండియా ఫైనల్ గెలవడంలో రోహిత్ పాత్ర నిజంగా మర్చిపోలేనిది. దాంతో 2007 వరల్డ్ కప్ తర్వాత రోహిత్కి తగిన గుర్తింపు లభించింది. ఆ వెంటనే రోహిత్కి మరోసారి వన్డే జట్టులో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్గా స్థానం లభించింది. ఇక 2007 నవంబర్లో జరిగిన పాకిస్తాన్ సిరీస్కి సెలెక్ట్ అయ్యాడు. పాకిస్తాన్ మీద హాఫ్ సెంచరీ కూడా చేశాడు. దాంతో 2007-08లో ఆస్ట్రేలియాతో జరిగే కామన్వెల్త్ బ్యాంక్ సిరీస్కి సెలెక్ట్ అయ్యాడు. ఆ సిరీస్లో 2 హాఫ్ సెంచరీలు చేశాడు. ఆ సిరీస్లో ఫైనల్ మ్యాచ్లో సచిన్ టెండూల్కర్తో కలిసి 66 రన్స్ చేసి ఆ మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. కానీ ఆ తర్వాత రోహిత్ శర్మ స్థానంలోకి సురేష్ రైనా వచ్చాడు. ఆల్రౌండర్గా జట్టులోకి వచ్చిన సురేష్ రైనా రోహిత్కి పోటీగా మారాడు. ఆ తర్వాత కొన్ని నెలల్లోనే విరాట్ కోహ్లీ కూడా జట్టులోకి రావడంతో రోహిత్ శర్మ రిజర్వ్ బెంచ్కి పరిమితం కావాల్సి వచ్చింది. అయితే రోహిత్ శర్మ 2008లో ఇంటర్నేషనల్ క్రికెట్లో స్థానం కోల్పోయినా కూడా ఐపీఎల్ రూపంలో మరో మంచి అవకాశం అతనికి లభించింది. 2008లో రోహిత్ శర్మని డెక్కన్ చార్జర్స్ హైదరాబాద్ జట్టు 3 కోట్ల రూపాయల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. దాంతో 2008, 2009, 2010 ఈ 3 సంవత్సరాల పాటు డెక్కన్ చార్జర్స్ టీంలో కొనసాగాడు. 2010 వరకు రోహిత్ ఇండియన్ క్రికెట్ టీంకి దూరంగానే ఉన్నాడు. 2009 డిసెంబర్లో రంజీ ట్రోఫీలో ట్రిపుల్ సెంచరీ చేసి మరోసారి సెలెక్టర్లను ఆకట్టుకున్నాడు. దాంతో 2010లో బంగ్లాదేశ్లో జరిగిన ఇండియా, జింబాబ్వే, శ్రీలంక 3 దేశాల టై సిరీస్కి సచిన్ టెండూల్కర్ స్థానంలో సెలెక్ట్ అయ్యాడు. 2010 మేలో జింబాబ్వే మీద 114 రన్స్ చేసి తొలిసారి ఇంటర్నేషనల్ సెంచరీ నమోదు చేశాడు. ఆ వెంటనే తర్వాత మ్యాచ్లో శ్రీలంక మీద కూడా మరో సెంచరీ చేసి వరుసగా 2 మ్యాచ్ల్లో 2 సెంచరీలు చేశాడు. దాంతో సౌత్ ఆఫ్రికా సిరీస్కి సెలెక్ట్ అయ్యాడు. కానీ ఆ సిరీస్లో అంతగా రాణించలేదు.
దాంతో 2011 వన్డే వరల్డ్ కప్ టీంకి సెలెక్ట్ అయ్యే అవకాశం కోల్పోయాడు. 2011లో వరల్డ్ కప్ తర్వాత సీనియర్ ప్లేయర్స్కి రెస్ట్ ఇచ్చి రోహిత్ని వెస్టిండీస్ వన్డే సిరీస్కి సెలెక్ట్ చేశారు. కానీ టీంలో స్థానం మాత్రం పదిలం కాలేదు. 2012లో కూడా రోహిత్ ఫామ్ కొనసాగించలేకపోయాడు. మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసే అవకాశం రావటం చాలా తక్కువ. ఒకవేళ అవకాశం వచ్చినా ఎక్కువ ఓవర్లు ఆడే వీలు ఉండేది కాదు. దాంతో రోహిత్ పర్ఫార్మెన్స్ స్థాయికి తగ్గట్టు ఉండేది కాదు. టీంలో కేవలం సీనియర్ ప్లేయర్స్కి రీప్లేస్మెంట్గా రోహిత్ను ఉపయోగించేవారు. అలా 2013 తర్వాత ఒక్కొక్కరిగా సీనియర్లు రిటైర్ అవుతుండడంతో రోహిత్కి మరోసారి అవకాశం వచ్చింది. సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ సిరీస్లో ఆడేందుకు మొట్టమొదటిసారి ఇండియా టెస్ట్ టీంకి సెలెక్ట్ అయ్యాడు. కోల్కతా ఈడెన్ గార్డ్లో అరంగేట్రం మ్యాచ్లోనే 177 రన్స్ చేసి టీంలో సచిన్ టెండూల్కర్ స్థానం తనదే అని చాటి చెప్పాడు. ఇక సెహవాగ్, గంభీర్ లాంటి ఆటగాళ్లు రిటైర్ అయిన తర్వాత ఇండియాకు ఆ స్థాయిలో హార్డ్ హిట్టింగ్ చేసే బ్యాట్స్మెన్ కావాల్సి వచ్చింది. దాంతో అప్పట్లో ఇండియన్ టీం కెప్టెన్గా ఉన్న ధోనీకి లెఫ్ట్ హ్యాండర్ శిఖర్ ధావన్తో కలిసి ఇన్నింగ్స్ ఓపెన్ చేసేందుకు మరో రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కావాల్సి వచ్చింది. దాంతో అప్పటి వరకు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్గా ఆడుతున్న రోహిత్ని ఓపెనర్గా ప్రమోట్ చేశాడు ధోని. ధోని నిర్ణయాన్ని మేనేజ్మెంట్ కూడా అంగీకరించింది. అలా 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో మొట్టమొదటిసారి ఇండియన్ క్రికెట్ టీంలోకి వచ్చిన 7 సంవత్సరాల తర్వాత రోహిత్ శర్మ ఆట తీరుకు తగ్గ స్థానం జట్టులో తనకు లభించింది. అసలు రోహిత్ శర్మ అసలైన క్రికెట్ కెరీర్ 2013లో ఓపెనర్గా మారిన తర్వాతే మొదలైందని చెప్పొచ్చు. ఇక 2013లో శిఖర్ ధావన్తో కలిసి ఓపెనర్గా మారిన వెంటనే 2013 ఛాంపియన్షిప్ ట్రోఫీలోనే రోహిత్ శర్మ ఓపెనర్గా సూపర్ హిట్ అయ్యాడు. 2013లో ఇండియా ఏకంగా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఇంగ్లాండ్ను ఓడించి ఛాంపియన్గా నిలవడంతో ఓపెనర్గా రోహిత్ స్థానం మరింత సుస్థిరమైంది. అభిమానులు కూడా ధోని నిర్ణయాన్ని అంగీకరించక తప్పలేదు. అదే సంవత్సరం ఆస్ట్రేలియా మీద ఓపెనర్గా దిగి 141 రన్స్ చేసి నాటౌట్గా నిలిచాడు. ఆ ఇన్నింగ్స్లోనే రోహిత్ తిరగదీశాడు అనుకుంటుంటే అదే సిరీస్లో బెంగళూరులో 158 బాల్స్లో 209 రన్స్ చేసి వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. సచిన్ టెండూల్కర్ తర్వాత డబుల్ సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా రికార్డు క్రియేట్ చేశాడు. దాంతో రోహిత్ శర్మ కెరీర్ పూర్తిగా మారిపోయింది. ఇక అదే సంవత్సరం రోహిత్ శర్మ ఆడుతున్న ముంబై ఇండియన్స్ కూడా ఐపీఎల్ టైటిల్ గెలవడం అనేది కూడా రోహిత్ శర్మకు కలిసి వచ్చిన అంశమే. 2014 నవంబర్ 13న కోల్కతాలో శ్రీలంక మీద వన్డేలో 173 బాల్స్ ఆడి ఏకంగా 264 రన్స్ చేసి వరల్డ్ రికార్డ్ సృష్టించడమే కాకుండా మొత్తం క్రికెట్ ప్రపంచం అంతా తన గురించి మాట్లాడుకునేలా చేశాడు. వన్డేలో ఒక ఇన్నింగ్స్లో 264 రన్స్ చేస్తే మంచి స్కోర్గానే పరిగణిస్తారు. అలాంటిది ఒక్క ఆటగాడే ఒంటరిగా 264 రన్స్ చేయడం అనేది ఇంకెంత గొప్ప విషయమో అర్థం చేసుకోవచ్చు. ఆ ఇన్నింగ్స్ రోహిత్ కెరీర్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఇక 2015 వరల్డ్ కప్లో ఇండియన్ ఓపెనర్గా టోర్నమెంట్ మొత్తంలో ఒక సెంచరీతో సహా 330 రన్స్ చేసి పర్వాలేదనిపించాడు. ఆ వరల్డ్ కప్లో ఇండియా సెమీస్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. మరోవైపు 2015 అక్టోబర్లో సౌత్ ఆఫ్రికాతో జరిగిన T20 మ్యాచ్లో 106 రన్స్ చేసి ఇంటర్నేషనల్ క్రికెట్లో 3 ఫార్మాట్లలో సెంచరీలు చేసిన రెండో ఇండియన్ క్రికెటర్గా రోహిత్ నిలిచాడు. ఇక 2017 డిసెంబర్లో అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లీకి రెస్ట్ ఇచ్చి రోహిత్ శర్మకు టీమిండియా బాధ్యతలు అప్పగించారు. దాంతో రోహిత్ 2017లో తొలిసారి ఇండియన్ టీం కెప్టెన్ అయ్యాడు. ఆ సిరీస్లో ఇండియా రోహిత్ శర్మ సారథ్యంలో విజయం సాధించింది. 2017-18లో టెస్ట్ టీంలో స్థానం లేకపోయినా 2019లో ఆస్ట్రేలియా సిరీస్కు సెలెక్ట్ అయ్యాడు. 2019 అక్టోబర్లో సౌత్ ఆఫ్రికా మీద టెస్ట్ డబుల్ సెంచరీ చేసి టెస్ట్ ఫార్మాట్లో కూడా స్థానం పదిలం చేసుకున్నాడు. ఇక 2019 వరల్డ్ కప్లో ఇండియన్ టీం వైస్ కెప్టెన్గా బాధ్యతలు తీసుకున్నాడు. ఇక 2019 వరల్డ్ కప్ రోహిత్ శర్మ కెరీర్లో మర్చిపోలేని వరల్డ్ కప్ అనే చెప్పాలి. 2019లో రోహిత్ తన బ్యాట్ నుంచి పరుగుల వరద పారించడని చెప్పాలి. సౌత్ ఆఫ్రికా, పాకిస్తాన్, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక దేశాల మీద సెంచరీలు చేసి ఒకే వరల్డ్ కప్ ఎడిషన్లో 5 సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు. 2019లో ఇండియా ఓడిపోయినప్పటికీ రోహిత్ శర్మ ఆట తీరు మాత్రం ఆకట్టుకుంది. మరోవైపు రోహిత్ శర్మ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్గా ఎదిగింది. 2013, 15, 17, 19, 20లో ఐపీఎల్ 5 సార్లు టైటిల్ గెలిచింది. ఐపీఎల్ చరిత్రలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్గా రోహిత్ పేరు ఎప్పటికీ ఉంటుంది. 2024 ఐపీఎల్ కన్నా ముందు ముంబై ఇండియన్స్ యాజమాన్యం రోహిత్ని కెప్టెన్గా తొలగించి హార్దిక్ పాండ్యాను కెప్టెన్ చేయడంతో మొత్తం ముంబై ఇండియన్స్ బ్రాండ్ వాల్యూ తగ్గిపోయింది. ఎంఐ ఫ్యాన్ బేస్ అంతా ఒక్కసారిగా ఆ టీం ఓడిపోవాలని కోరుకునేదాకా పరిస్థితి వచ్చింది. రోహిత్ స్థానంలో కెప్టెన్ అయిన హార్దిక్ పాండ్యాను అభిమానులు హెరాస్ చేశారంటే ముంబై అభిమానులు రోహిత్ను ఎంతలా ఓన్ చేసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక 2023 వరల్డ్ కప్లో ఇండియన్ క్రికెట్ టీం రోహిత్ శర్మ సారథ్యంలో బరిలోకి దిగింది. స్వదేశంలో జరిగిన వరల్డ్ కప్ కావడంతో
ఇండియా ఖచ్చితంగా గెలుస్తుందని అందరూ భావించారు. 597 రన్స్ చేసి కెప్టెన్గా మంచి ప్రదర్శన చేసినా ఇండియా మాత్రం ఫైనల్లో ఓడిపోయింది. కానీ సరిగ్గా 8 నెలలు తిరిగేసరికి రోహిత్ తన కెప్టెన్సీలో ఇండియాకు T20 వరల్డ్ కప్ అందించి కనీసం ఒక్క వరల్డ్ కప్ అయినా గెలిచిన కెప్టెన్ల జాబితాలో కపిల్ దేవ్, MS ధోనీతో పాటు తన పేరును కూడా చిరస్మరణీయం చేసుకున్నాడు. కీలకమైన దశలో హాఫ్ సెంచరీలు చేసి 2024 T20 వరల్డ్ కప్ గెలవడంలో కీలకమైన పాత్ర పోషించాడు. అయితే అందరూ ఊహించినట్టే రోహిత్ వరల్డ్ కప్ గెలిచిన వెంటనే T20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే జూలై 7 BCCI సెక్రటరీ జైషా మాట్లాడుతూ 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, టెస్ట్ ఛాంపియన్షిప్ ముగిసే వరకు ఇండియన్ టీంకి రోహిత్ శర్మ మాత్రమే కెప్టెన్గా ఉంటాడని ప్రకటించారు. కాబట్టి మరో సంవత్సరం పాటు రోహిత్ కెప్టెన్గా ఉండటం అనేది స్పష్టం. ఇక రోహిత్ తన మొత్తం కెరీర్లో ఇప్పటి వరకు 59 టెస్టులు, 262 వన్డేలు ఆడాడు, 159 T20లు ఆడాడు, 12 టెస్టు సెంచరీలు, 31 వన్డే సెంచరీలు, 5 T20 సెంచరీలు చేశాడు. వన్డేలో 10,709 పరుగులు చేశాడు. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రాహుల్ ద్రావిడ్, MS ధోని తర్వాత వన్డేల్లో ఎక్కువ రన్స్ చేసింది రోహిత్ శర్మ మాత్రమే. ఇక లిస్ట్ ఏ, ఫస్ట్ క్లాస్ క్రికెట్ రెండూ కలిపి 453 మ్యాచ్లు ఆడాడు. IPLలో మొత్తం 6 సార్లు టైటిల్ గెలిచిన టీంలో మెంబర్గా ఉన్నాడు. IPLలో 6,472 రన్స్ చేసి IPLలో టాప్ 5 బ్యాట్స్మెన్స్లో రోహిత్ ఒకటిగా నిలిచాడు. IPLలో కూడా 2 సార్లు సెంచరీలు చేసి ఫార్మేట్ ఏదైనా సెంచరీ మాత్రం ఖాయం అనేలా చేశాడు. బ్యాట్స్మెన్గా అందరికీ తెలిసిన రోహిత్ శర్మ తన బౌలింగ్లో IPLలో హ్యాట్రిక్ వికెట్స్ తీసిన రికార్డ్ కూడా ఉంది. IPLలో అత్యధిక సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్న ఆటగాడు కూడా రోహిత్ శర్మ మాత్రమే. వన్డేలో 300 సిక్సర్లు బాదిన ఏకైక బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ మాత్రమే. మొత్తం తన ఇంటర్నేషనల్ కెరీర్లో 556 సిక్స్లు కొట్టి క్రిస్ గేల్ రికార్డును బదులు కొట్టాడు రోహిత్. రోహిత్ శర్మ గురించి చెప్తూ ఫుల్ షాట్ గురించి మాట్లాడుకోకుండా ఉండలేం. ప్రతి ఆటగాడికి ఒక ప్రత్యేకమైన షాట్ ఉంటుంది. అలాగే రోహిత్ కూడా క్రికెట్లో ఫుల్ షాట్ ద్వారా 6 కొట్టడం తన ప్రత్యేకతగా మార్చుకున్నాడు. బంతి మొహం మీదకు దూసుకొస్తుంటే ఏ ఆటగాడైనా కిందకు వంగి బంతిని వదిలేస్తారు. కానీ రోహిత్ మాత్రం మొహం మీదకు దూసుకొచ్చే బౌన్సర్ని బౌండరీ బయటకు తరలించడంలో దిట్ట. రోహిత్ 2015లోనే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అర్జున్ అవార్డుకి ఎంపికయ్యాడు. ఇక 2020లో ఏకంగా క్రీడా రంగంలో అత్యున్నతమైన మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు. ఇక 2019లో ICC క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా అందుకున్నాడు. 2011 నుంచి 2020 వరకు ICC మెన్స్ ODI టీమ్ ఆఫ్ డెకేడ్, ICC మెన్స్ T20 టీమ్ ఆఫ్ డెకేడ్ ఈ రెండిట్లో స్థానం సంపాదించాడు. వీరేంద్ర సెహ్వాగ్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని క్రికెట్లోకి వచ్చిన రోహిత్ ఏకంగా తన ఆట తీరుతో సెహ్వాగ్నే మర్చిపోయేలా చేశాడు. తన హార్డ్ హిట్టింగ్ కెపాసిటీతో, సింపుల్గా సిక్స్లు కొట్టే టెక్నిక్తో క్రికెట్లో ఈ తరం ఆటగాళ్లకు రోహిత్ ఇన్స్పిరేషన్గా మారాడు. హిట్ మ్యాన్గా పేరు సంపాదించి వరల్డ్ క్లాస్ బ్యాట్స్మెన్గా ప్రస్తుతం ప్రపంచ అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకటిగా ఉన్న రోహిత్ తన కెరీర్లో మరిన్ని విజయాలు సాధించి ఇండియన్ ఫ్లాగ్ని సగర్వంగా ఎగరేయాలని కోరుకుందాం. రోహిత్ సారథ్యంలో టీమిండియా మరో ICC ట్రోఫీ గెలుస్తుందని ఆశిద్దాం. ఇది ఒక సాధారణ మధ్యతరగతి సామాన్య కుటుంబం నుంచి అసాధారణ ఆట తీరుతో అసామాన్య స్థాయికి ఎదిగిన క్రికెటర్ రోహిత్ గురునాథ్ శర్మ జీవితం. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీరు రోహిత్ శర్మ గురించిన కొన్ని విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడింది నేను భావిస్తున్నాను. అండ్ మీకు రోహిత్ శర్మలో నచ్చిన విషయం ఏంటి తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి. వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరని మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.